వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను రవి. ముందుగా హెడ్లైన్స్. నేడు తెలంగాణలో వడ్డీ లేని రుణాల పంపిణీ 304 కోట్లు విడుదల చేసిన ఆర్థిక శాఖ. నేడు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం. అస్త్రశస్త్రాలతో సిద్ధమైన బీఆర్ఎస్ బీజేపీ. ఎస్ఈసీకి చేరిన సర్పంచ్ వార్డు మెంబర్ల రిజర్వేషన్ల నివేదిక. ఒక జాతీయ ఎడ్యుకేషన్ హబ్గా కొడంగల్. విద్య ఒక్కటే బతుకుల్ని మారుస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడే రాజీనామా చేయడం లేదన్న కడియం శ్రీహరి. స్పీకర్ నిర్ణయం తర్వాతే కార్యాచరణ ఉంటుందని వెల్లడి. హైదరాబాద్ పాత బస్తీ శాలిబడ్లో అగ్ని ప్రమాదం. ఎలక్ట్రానిక్ షోరూంలో ఘటన. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది. ఆయుధాలు వదిలేస్తాం, ఫిబ్రవరి వరకు సమయం ఇవ్వాలి. 3 రాష్ట్రాల సీఎంలకు మావోయిస్టుల బహిరంగ లేఖ. వాళ్ళ గోదావరి పుష్కరాలపై ఏపీ సీఎం రివ్యూ. శానిటేషన్, హెల్త్, మున్సిపల్ వర్క్స్ అంశాలపై సమీక్ష. ఇవాళ మంత్రివర్గంలో ఏపీ డిప్యూటీ సీఎం కీలక భేటీ. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్లపై చర్చ. వాళ్ళ పులివెందులకు వైసీపీ అధినేత జగన్ 3 రోజుల పాటు పర్యటించనున్న మాజీ సీఎం. నెల్లూరు మేయర్పై అవిశ్వాస తీర్మానం నోటీసు. జేసీ వెంకటేశ్వరకు అందజేసిన 40 మంది కార్పొరేటర్లు. రైతుల సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే నెయ్యి వివాదం. పవన్ కళ్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్న అంబటి. హిడ్మా ఎన్కౌంటర్పై అనుమానం. ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన కె విజయ్ కిరణ్. ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు ఊరట. మెడికల్ బెయిల్ 2 నెలలు పొడిగించిన హైకోర్టు. ఇవాళ అయోధ్యకు ప్రధాని ధ్వజారోహణను ఆవిష్కరించనున్న మోదీ. మహిళా కబడ్డీ ప్రపంచ కప్ విజేతగా భారత్. చైనీస్ తైపీ జట్టును మట్టి కరిపించిన టీమిండియా. అకింపూర్ మీదుగా వెళ్తున్న బంగ్లాదేశీయులు చట్టవిరుద్ధంగా భారత్లోకి ప్రవేశించినట్లు అంగీకారం. ధర్మేంద్ర మృతిపై టాలీవుడ్ ప్రముఖులు భావోద్వేగం. స్పందన. సినీ పరిశ్రమకు తీరని లోటన నటులు, రాజకీయ నేతలు. తొలి రోజు 17 కేసులను విచారించిన సీజేఐ. అర్జెంట్ లిస్టింగ్ కేసులను లిఖితపూర్వకంగా సమర్పించాలని రూల్. బీహార్ అంతర్గత విభేదాలపై కాంగ్రెస్ కొరడా. 7 నేతలపై 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరణ. బీజేపీ మిషన్ బెంగాల్ ప్లాన్. 160+ సీట్లే లక్ష్యంగా పావులు. ఇథియోపియాలో పేలిన హెలి గుబ్బి అగ్నిపర్వతం 10,000 ఏళ్లకు పేలినట్లుగా శాస్త్రవేత్తల వెల్లడి. అరుణాచల్ ముమ్మాటికి భారతే. చైనా ఎత్తులను తీవ్రంగా ఖండించిన ఇండియా. ట్రంప్ సంచలన నిలయం. మస్క్ నిర్వహించిన శాఖ ఎత్తివేత.
పాక్కు ముల్లాగా మారిన ఉగ్రవాద సంస్థ మిలిటరీ కార్యాలయంపై దాడి, 3 మృతి.